హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా సేసి జర్నీ. ఈరోజు ఆకుకూర పుల్లకూర ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. కావాల్సినవి తోటకూర, చిరాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మీకు ఇష్టమైన ఆకుకూరలన్నీ వేసుకోవచ్చు అండి, గోంగూర, చుక్కకూర. నాకైతే తోటకూర, చిరాకు దొరికింది కాబట్టి నేను ఆ రెండింటితోనే చేస్తున్నాను. ఇవి ఉప్పు నీటితో 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టుకోండి. నేనైతే సాల్ట్ వాటర్లో కొంచెంసేపు నానబెట్టేసేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసాను. చూసారు కదా, ఫ్రెష్గా కూడా ఉంది మన ఆకుకూర. అలాగే 4 టమాటా ముక్కలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మామిడికాయ ముక్కలు, చింతపండు, మిర్చి అండి. టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఉప్పు, పసుపు, కారం కూడా నేను యూస్ చేస్తానండి మిర్చితో పాటు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ గిన్నెలో వేసేసుకోండి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసేసేయండి. ఇంకొంచెం పోసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. సిమ్లో స్టవ్ మీద పెట్టి ఉడికించండి. గిన్నె నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, సగంకి అయిపోతుందండి. అది అట్లా కనిపిస్తుంది ఆకుకూర అంతే. చూడండి, సగంకి అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఎనుపుతాను. కొంచెం ఉప్పు వేసుకొని ఎనుపుతున్నానండి. సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటేనే రుచి బాగుంటుంది పుల్లగూరలోకి. ఎనిపేసాను. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఈ యొక్క ఆకుకూరని ఒక గిన్నె పెట్టుకొని పోపు గింజలు చిటపెట్టలాడాక కరివేపాకు, వెల్లుల్లి వేసి వేపుకోండి. అలాగే నేను ఇంగువ కూడా వేస్తాను, రుచి బాగుంటుంది, మందం కూడా చేయదు. వేగిపోయాక మన ఆకుకూర ఎత్తేసి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. చూసారు కదా ఎంత బాగుందో. చూడ్డానికి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ తినడానికి ట్రై చేయండి. మాది ఈరోజు లంచ్ అండి. ఈ ఆకుకూర అప్పడాలతో నంచుకొని తిన్నాము. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.